తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ. ఈ కాలంలో తల్లిదండ్రుల మీద దయ ఉంటలేదు. అంటే పుత్రులు ఉంటున్నారు కానీ దయ లేనప్పుడు ఆ పుత్రుడు పుడితే ఎంత పుట్టకపోతే ఎంత, వాడు ఒకటి అది అందుకే పుట్ట చెదలాగా పెడుతుంది. అది ఎంత ఎత్తుగా పెట్టినా కూడా దాంట్లో మళ్ళీ రాలిపోతూనే ఉంటుంది వర్షం వచ్చి. అందుకనే పుత్రుడు తల్లిదండ్రులను చూసి ఆ కుల మర్యాదను కాపాడిన పుత్రుడు పుట్టినప్పుడే అది పుత్రుడవుతాడు. కానీ మామూలుగా ఎంతమంది పుత్రులు ఉన్నా పుత్రులు కాదు. అది పుత్రోత్సవము అనే ఉత్సవం కూడా జరగదు. సంతోషంగా తల్లిదండ్రులను చూస్తూ ఆ కుటుంబం యొక్క విలువ గౌరవము వీళ్ళు పోయిన అనంతరం కూడా తన మర్యాదను కాపాడగలిగే స్థితిలో ఉన్న పుత్రుడు పుట్టినప్పుడే ఆ కీర్తి ఆ పుత్రుడి యొక్క ఆనందము ఒక 3 తరాల వరకు ఉంటుంది. ఇది మన పూర్వకాలంలో ఆ పుత్రుడిని కోరుకున్నది వాళ్ళు. కనుక అటువంటి పుత్రుడైతేనే మనకి మోక్షగతులు ఉంటాయి. కానీ మామూలు పుత్రులు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే. ఈ కాలంలో దాదాపుగా ఎక్కువ మంది ఇలాంటి స్థితిలోనే ఉన్నారు. ఓం తత్సత్.